ఈ సంసారంలో ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు ఈ తిండి వండుకోవడం ఇదంతా ఏమిటని అప్పుడప్పుడైనా అనిపిస్తుంది. అది ఎవరికైనా అనిపిస్తుంది. పని ఎక్కువైనప్పుడు అనిపిస్తుంది. పని తక్కువైనప్పుడు ఇక బంధుమిత్రులు అయిన వాళ్ళు దగ్గరికి వస్తే అవన్నీ మర్చిపోతాను అంతే. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీన్ని చేసి పెట్టారు, ఈ దుకాణం ఎవరు పెట్టారు, ఈ సూపర్ మార్కెట్ ఎవరు తెచ్చారు అని మనకు చాలా అనిపిస్తూ ఉంటుంది, కానీ జవాబు దొరకదు. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇది మొత్తం చేసుకుంది నువ్వేనయ్యా అని చెప్తుంది. ఈ మాయా ప్రపంచాన్ని నిర్మించుకున్నది మనిషే, ఎవరికి వాళ్ళు చేసుకున్నదే అనుభవిస్తున్నామట. ఒకరు చేసింది మరొకరికి రావడం లేదు. ఎలాగంటే సాలె పురుగు ఉంటుంది, సాలీడ్ స్పైడర్ అంటాం. అదేం చేస్తుంది, తన లోపల నుంచి తీసి దారం అల్లుతుంది, సాలె గూడు కట్టుతుంది, మళ్ళీ అందులో పోయి కూర్చుంటుంది. అది ఎక్కడి నుంచి కట్టింది అంటే తనలో నుండే. ఆ కట్టే నైపుణ్యం ఎక్కడిదంటే తనదే. కాబట్టి మొత్తము మనం చేసిన కర్మలు, సంస్కారాలు, వాసనలు, అవిద్య, సుగుణాలు, దుర్గుణాలు, స్వభావము అన్నీ కలిపి ఈ అవతారం అన్నమాట. ఇదంతా చుట్టూ తయారైపోతుంది. ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎవరితో తిట్టు తినాలి, ఎవరితో మరి సంతోషం పొందాలి, ఎవరు స్నేహితులు కావాలి, ఎవరు బంధువులు కావాలి, ఎటువంటి ముఖం రావాలి, ఇదంతా నువ్వు చేసుకున్న కర్మల్ని బట్టి నీకు ఇచ్చింది భగవంతుడు. కాబట్టి ఇందులో భగవంతుని దోషం ఏమీ లేదు. గుడ్డివాడు పుడుతున్నాడు, కుంటివాడు పుడుతున్నారు, అవిటివాడు, చెవిటివాడు, ఎందరో పుడుతున్నారు. కొందరు అన్ని బాగుంటాయి పాపం, ముద్దుగా బొద్దుగా పుడతారు. 15 ఏళ్ళు వచ్చాక 16 ఏళ్ళు వచ్చాక కాలు ఎరుగుతుంది, కన్ను పోతుంది. ఇదేమిటబ్బా, మొన్నటిదాకా కాలుండి కన్నుండి ఇప్పుడెందుకు పోయింది, నేనేం పాపం చేశాను అనుకుంటాడు వాడు. చేసితే ఉంటుంది, ఆ జన్మలో చేసింది ఏం కనబడదు. ఎప్పుడో చేసుకున్నది ఇప్పుడు అది పక్వమై ఇప్పుడు వచ్చిందనమాట వంతుకు. ఇప్పుడు చేసిందే ఇప్పుడు అనుభవించాలని ఏమీ లేదు. కాబట్టి అనుకోకుండా ఎప్పుడో చేసిన పాపాలు పక్వమైపోయి అవి వచ్చి తగులుతాయి అన్నమాట. దాన్ని ఏమంటారు అంటే ప్రారబ్ధ కర్మలు అంటారు శాస్త్రం ప్రకారం. అదే చాలా మంచివాడండి, ఎవరికి అపకారం చేయలేదని కనుపోయిందండి అని ఆశ్చర్యపోతుంటారు. అది ఎప్పటిదంటే ఇప్పుడు చేసుకున్నది కాదు, అది ఎప్పుడో జన్మలో చేసింది. ఇప్పుడు అది పక్వమైంది, విత్తనాలు జల్లి వచ్చాడు, ఆ విత్తనాలు పండి ఇప్పుడు పక్వమయ్యాయి. అందుకే మహాపురుషులకు కూడా బాధలు ఉంటాయి. వాళ్ళు ఏ పాపం చేయలేదు, ఆయనకి ఎందుకు కష్టం వచ్చింది అని మనం ఆశ్చర్యం. రాముడు ఏ పాపం చేశాడు, అడవికి పోయాడు. అడవికి పోయి అక్కడేదో హాయిగా ఏదో ఉన్నాడు అంటే భార్య వియోగం, లక్ష్మణుడు మూర్చపోయాడు, అన్ని కష్టాలు. అడవిలో ఉండడమే పెద్ద కష్టం అసలు. అది ఆలోచిస్తే రాజభవనం ఎక్కడ, అరణ్యం ఎక్కడ, ఇది ఎందుకు వచ్చింది అంటే రాముడికి కూడా ఆలోచన వచ్చింది మళ్ళాగే. ఆ సీతమ్మ వియోగం జరిగినప్పుడు ఆయన ఆలోచించి ఎన్నో శ్లోకాల్లో శోకించాడు. ఏమిటంటే ఈ కష్టాలు నాకు ఎందుకు వచ్చాయి, నేను పుట్టి బుద్ధి ఎదిగినప్పటి నుంచి కూడా ఎవరికి హాని చేయలేదు, అందరికీ మంచి చేశాను, ఉపకారం చేశాను, నాకు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు అని ఆయన కూడా అనుకున్నాడు. మళ్ళీ ఆయన జవాబు చెప్తున్నాడు. మహర్షులు చెప్పారు కదా, గత జన్మ పాపం ఏదో చేసుకుంటానులే, లేనిదే ఎందుకు వస్తుంది నా వంతుకు అనుకున్నాడు. కాబట్టి ఇదంతా మనం చేసుకున్నదే. ఇప్పుడు ఈరోజు మనం చేయగానే, యజ్ఞం చేయగానే ఫలితం ఇప్పటికిప్పుడే వస్తుందా అంటే వస్తే రావచ్చు, రాకపోవచ్చు, అది మన చేతిలో లేదు. భగవంతుడు ఎప్పుడు ఇస్తాడనేది మనకు కూడా తెలియదు. చేయడం వరకు మన వంతు. కాబట్టి మనం చేసేసాం, మనము విత్తనం చల్లాం, మరి వర్షం పడుతుందని ఆశతోటి చల్లుతాడు. వర్షాలు పడలేదు, ఆ విత్తనం ఎండిపోయింది లేదా తాకులు ఎత్తుకుపోయాయి, అది ఏమనుకుంటారు అప్పుడు, నా కర్మ అనుకుంటాడు, మళ్ళీ విత్తనాలు వేసుకుంటాడు. కానీ అసలుకే వేయకుండా ఉంటాడు ఆ జీవితం అంతా. కాబట్టి మనిషి చేస్తూనే ఉండాలి. అందుకే ఏం చెప్పారు, కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేక్షతం సమాహ. బ్రతికినంత కాలము మంచి పనులు, వేదం చెప్పిన పనులు చేసుకుంటూ పో. అవి ఏమవుతుంది, ఫలితం వస్తుందా రాదా నీ బాధ్యత కాదు. నీ డ్యూటీ ఏమిటి, చేయడం వరకే. ఫలితం రాకపోతే అది నీ చేతిలో లేదు. ఫలితం ఇప్పుడే వస్తుందో ఎప్పుడు వస్తుందో నీ చేతిలో లేదు. కాబట్టి చేసుకుంటూ పో అని చెప్పారు. ఈ విషయంలో మనము మహిళామణులను ఆదర్శంగా తీసుకోవచ్చు.
ఏ తల్లికి కూడా పుట్టిన కొడుకు కొడుకో ఎలా పుడతాడో తెలియదు. వాడు కుంటోడో గుడ్డోడో తెలియదు, మంచోడో చెడ్డోడో తెలియదు, ముంచుతాడో తెలుస్తాడో తెలియదు. కానీ ఆ పుట్టిన తర్వాత, పుట్టకముందేమో ఆశలు, ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు తల్లులు. పుట్టిన తర్వాత వాడికి సేవలు చేసి ఎన్నో చేసి వాడు తర్వాత ఏం చేస్తాడో కూడా తెలియకపోయినా సరే వాళ్ళు కర్తవ్యం చేస్తూ ఉంటారు. ఏ తల్లి కర్తవ్యం మానదు. వీడు పుట్టి నన్ను ఉద్ధరిస్తాడా, ఏం చేస్తాడని కొంత బ్యాంకులో జమ చేసుకుంటున్నారు తల్లి. చెప్పండి, ఏ తల్లి అయినా బ్యాంకులో జమ చేసుకుంటున్నా? ముందు సేఫ్టీ జోన్, తర్వాత పెంచడం మొదలు పెడుతున్నా? చెప్పండి. కాబట్టి అలాంటివి ఏమి ఉండవు, లెక్కపత్రం ఉండదు, గుర్తిగా చేసుకుంటూ పోవడమే. లాస్ట్కి వచ్చేవాడు యముడే అవుతాడో మరి రాముడే అవుతాడో తెలియదు. కానీ ఏమైనా సరే నా కర్మ అనుకుంటుంది, ఊరుకుంటుంది. అదే అటువంటి మనస్తత్వము ఆ అమ్మకు ఉన్న మనస్తత్వం ప్రతి మనిషికి ఉండాలి. చేసుకుంటూ పోవడం అంతే. యజ్ఞం చేసాం, ఏమొచ్చింది? ఊళ్ళో తిట్టేవాళ్ళు కూడా ఉన్నారట మమ్మల్ని బోలెడు మంది. ఎప్పుడు చూసినా ఏమో చేస్తుంటారు, అంత చేస్తుంటారు, అది ఇది అని చెప్పేసి. కాబట్టి తిట్టని పొగడని చేసుకుంటూ పోవడమే అన్నమాట. ఎందుకంటే భగవంతుడు శాసించాడు, చెయ్యమని చెప్పాడు, కర్తవ్యం, డ్యూటీ. కాబట్టి చేస్తూ పోవడం. కనుక ఈ ప్రకృతి, ఇక్కడ పుట్టాము, ఇలా పెరిగాము, ఈ మొహం వచ్చింది, ఈ శరీరం వచ్చింది, మరి వేరే వాళ్ళ వాళ్ళ మొహం వెలిగిపోతుంది, నా మొహం ఎందుకు ఇట్లా ఇచ్చాడు దేవుడు అని ఒక్కోసారి కొంతమందికి అనిపిస్తుంది. వాడు ఏంత పొడుగున్నాడు, నేనేంత పొట్టి సన్నాసిని ఇట్లా తయారయ్యాను. ఇవన్నీ కర్మల ఫలితాలని చెప్పారు. కాబట్టి ఇదంతా చూసి తెలుసుకో. గుడ్డివాడిని అవిటివాడిని పిచ్చివాడిని చూసి నేను కూడా అలా కాకూడదు అని అనుకొని మంచి పనులు చేయి. వాళ్ళు ఎందుకు పుట్టారంటే చెడ్డ పనులు చేయడం వల్ల పుట్టారని చెప్తుంది. అనుభవిస్తారనమాట. ఏ గవర్నమెంట్ వాళ్ళకు కన్ను ఇవ్వలేదు, కాలు ఇవ్వలేదు. కాలు పోయిందనుకోండి, కాలు ఇస్తున్నారు, పోనీ కాలు మనకు ఏదో తయారు చేసి ఇస్తున్నారు, కొంతవరకే పరిమితం. అది మనం అసలు కాలు లాగైతే ఉండదు. ఇక పుట్టుకతో కన్ను లేని వాడికి ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. మధ్యలో కన్ను పోతే ఏదైనా ఏదో చేస్తూ ఉంటారు, అది కొంతవరకే. కాబట్టి భగవంతుడు ఇచ్చిందే ఉంటుందా, మధ్యలోనే ఊడిపోతుందా కూడా తెలియదు. మరి ఎప్పుడేమవుతుందో తెలియదు. మరి తెలిసిన వాళ్ళు కొంత పిల్లాడు కాలేజీలో చదువుతున్నాడు, హఠాత్తుగా కళ్ళు పోయినాయి. మెల్లిమెల్లిగా ఆ చూపు తగ్గిపోతూ కన్నే పోయింది, కళ్ళు 2 కళ్ళు పోయినాయి, గుడ్డివాడు అయిపోయాడు. మరి ఎందుకు అలా అయిపోయిందంటే డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోయారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు తిందాము, నా కడుపు నింపుకుందాము అని ఊరికి ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మల బంధనంలోంచి బయటపడలేము. అందుకే యజ్ఞార్థం కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన అని భగవద్గీత చెప్తుంది. యజ్ఞము కోసము చేసిన కర్మలు నిన్ను బంధనం నుంచి బయటపడేస్తాయి. ఇక మిగిలిన కర్మలు నువ్వేమేం చేసుకున్నావు అన్నీ అనుభవించక తప్పదు. అవి కర్మలో బంధనంలో పడవేసేవే తప్ప బయటికి తీసేవి కావు అని చెప్పారు. ఈ యజ్ఞము కోసం చేసిన కర్మలే నీకు స్వర్గాన్ని, మోక్షాన్ని ఇస్తాయి. నువ్వు ఇంట్లో వండుకున్నది, ఇల్లు కట్టుకున్నది, అల్లుడికి, కొడుకుకు, ఎవరికి ఎంత ఇచ్చినా కూడా అది దానివల్ల నీకు పుణ్యము రాదు, పాపము రాదు. కానీ దీనివల్ల మాత్రమే పుణ్యం వస్తుంది. ఆ పుణ్య బలంతో ఈ సంసార బంధనం నుంచి బయటపడతావని భగవద్గీత కూడా చెప్తుంది. కాబట్టి మన ఇంట్లో వండుకొని తింటేనేమో అది ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం వండినా తిన్నా ఆహుతి ఇచ్చినా కూడా దీనివల్ల పుణ్యాన్ని సంపాదిస్తామట. ఎందుకు ఇది అంటే ఇది ఒక ఇంటి కోసం చేయడం లేదు, మనం ఒక వ్యక్తి కోసం చేయడం లేదు. విశ్వము కోసము, సమస్త ప్రాణుల కోసము, సమస్త దేవతల కోసము, అందరూ సుఖంగా ఉండాలని మంత్రాలు చదివి ఆవుతిస్తున్నాం. అది మన ఇంట్లో వండింది ఎవరి కోసం వండుతున్నాం ఆలోచించండి. పక్కింటి వాళ్ళ కోసమా, ఎదురింటి వాళ్ళ కోసమా? మన కోసమే. మన కోసం వచ్చే చుట్టాల కోసమే, రక్త సంబంధీకుల కోసమే వంట చేసుకుంటాం. మనం ఎవడైనా కర్మగాలి వస్తే వాడికి ఏదో పెడతాం, అంతవరకే. కానీ ఇక్కడ రక్త సంబంధీకుల కోసం చేయట్లేదమ్మా. ఇది ధర్మ కార్యము, అందుకే ఇది గొప్పదని చెప్పారు. రక్త సంబంధం ఏమవుతుందంటే రక్తం దాగే రక్త పిశాచులు తయారవుతారు. తర్వాత ఆ రక్త సంబంధం అని పాపులాడి చివరికి వాడే రక్తం పీలుస్తాడు అన్నమాట. ఎందుకంటే ధర్మం లేదు. నీ పొట్టకు నువ్వు తిన్నా, నీ వాళ్ళకు నువ్వు పెట్టుకున్న పరిమితి ఉంది. ఆ పరిమితిని దాటిపోతే విషమైపోతుంది. కానీ అగ్నిహోత్రానికి పరిమితి లేదు. అది నిండేది ఎప్పుడు? చేస్తూ పోండి, నెల సంవత్సరమైనా నిండదు. అది అక్షయ పాత్ర.
వస్తూనే ఉండడం, స్వాహ స్వాహ స్వాహ. 8 రోజులు అయింది, ఏమైనా నిండిందా? సగమైనా నిండదు. అది అక్షయ పాత్ర అంటారు. మరి అది పాండవుల దగ్గర అక్షయ పాత్ర ఉండేదని చెప్తారు. అది ఇదే అగ్నిహోత్రమే అక్షయ పాత్ర. కాబట్టి మనము ధర్మ కార్యాలు చెయ్యాలి. వ్యక్తిగతమైన, లౌకికమైన, పారివారికమైన కర్మలు తగ్గించుకోవాలి. సామాజికమైన, ధార్మికమైన కార్యాలు ఎక్కువ చేసుకోవాలి. అది మనం ఏం చేస్తున్నామంటే ఇంటి పనులు, బంధువుల పనులు, మన పొలం పనులు ఎక్కువ చేసుకుంటున్నాం. దీనికి టైం అయిపట్టలేదు. అందుకే ఆ బంధనంలో పడి మగ్గి మగ్గి కృంగి కృంగి నశించిపోతున్నారు. ఎవడు కాపాడేవాడు కూడా ఉంటాడు. ఎందుకంటే నువ్వు చేసుకునేది నువ్వు అనుభవించక తప్పదు. కాబట్టి ధర్మ కార్యాలకు ఇచ్చిన సమయము మనల్ని కాపాడుతుంది. ఇది మా మాటలు కావు, శాస్త్రకారులు చెప్పారు. అందుకోసమే యజ్ఞం కోసం నువ్వు ముగ్గేసినా, అలికినా సరే, అక్కడ ఊడ్చినా, అక్కడ వంట చేసినా, ఇదంతా దేనికోసం? ఇక్కడ మనం అంతా దేనికోసం వచ్చాం? అక్కడ వంట దేనికోసం జరుగుతుంది? ఇదంతా వ్యవస్థ యజ్ఞం అనే దాన్ని కేంద్రంగా చేసుకొని జరుగుతుంది, గుర్తుపెట్టుకొని. కానీ మన ఇంట్లో ఎవరు కేంద్రము, ఏది కేంద్రము అంటే మనమే కేంద్రం. మనల్ని బట్టి అంటే యజమాని పత్ని, భార్యాభర్తలు వాళ్ళే కేంద్రం. వాళ్ళని బట్టి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, తినేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు అంతా ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ భార్య లేదు, భర్త లేదు. ఇక్కడ భగవంతుడే భర్త, ఈ ప్రకృతే అతని యొక్క భార్య. అంటే భగవంతుడే తండ్రి, ఈ ప్రకృతే తల్లి. కాబట్టి ఇటువంటి మహత్తరమైన, వ్యాపకమైన ధర్మకార్యం ఇది. కాబట్టి ఇక్కడ చేసినటువంటివి అనేవి మనకు ఉత్తమ గతులు కల్పిస్తాయి. నువ్వు ఇంట్లో ఎంత వండినా, ఎన్ని చేసినా, ఎన్ని రుచులు చేసినా చివరికి ఎటువంటి మాటలు పడవలసి వస్తుందంటే నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. ఇట్లాంటి వాళ్ళగా నేను వండి పెట్టింది, పాకులాడింది, చేసింది అని నెత్తి కొట్టుకొని ఏడుస్తావు ఒకరోజు. కాబట్టి చెయ్యొద్దని ఎవరు చెప్పట్లేదు. సంసారాలు వదిలిపెట్టండి, పిల్లల్ని పెంచకండి అని చెప్పట్లేదు. ఎంత చేయాలో అంతే చేయండి. ఓవర్ యాక్షన్ చేయకండి. మీరు ఓవర్ యాక్షన్లు ఎక్కువైనాయి. ఇంకా అంతపురంలో అయితే ఇక్కడ విపరీతం ఓవర్ యాక్షన్. వద్దు వద్దు అన్నా సరే పట్టుకొని పాములు ఆడుతూ ఉంటారు. టైమే లేదు. రోజు చూసిన మొహాలే కనబడుతున్నారు, కొత్త మొహాలు కనబడాలి. ఈ కార్యక్రమం కరపత్రాలు పట్టుకొని ఇంటింటికి తిరిగాం, అన్ని వాడలు తిరిగాం, అన్ని కులాల సందుల్లోకి పోయాం. కానీ అవే మొహాలు కనబడుతున్నాయి. మళ్ళీ ఈ కరపత్రాలు పంచకముందు 3 ఏళ్ల నుంచి ఏ మొహాలు వస్తున్నాయో అవే మొహాలు, పంచినా అవే మొహాలు, పంచకపోయినా అవే మొహాలు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనం ఎన్ని తిప్పలు పడ్డా వచ్చేవాడే వస్తాడు, రానివాడు రానే రాడు అన్నమాట. కాబట్టి ఒంటికి నూనె రుద్దుకొని ఇసుకలో పొర్లితే అంటేనే అంటుతుందట, అంటేనే అంటదట. అలాగా జరుగుతుంది. కాబట్టి ఇదంతా మనం చేసుకున్నదే. ఇప్పటికిప్పుడే ఫలం రావాలి అంటే రాదు, ఓపిక కావాలి. మనము ధనియాలు వేస్తే వారం రోజుల్లో మొలకలు వస్తాయి. మర్రి చెట్టు పెడితే, విత్తనం పెడితే ఎన్ని రోజులు వస్తుందమ్మా? మొలక ఎప్పుడు వస్తుంది? చెట్టు ఎప్పుడు కాస్తుంది? పండు ఎప్పుడు వస్తుంది? నీడెప్పుడు ఇస్తుంది? మర్రి చెట్టు అంటే మర్రి చెట్టు దేవతా వృక్షం, అప్పటికప్పుడే రాదు. ఇది దైవ కార్యం ఇది. కాబట్టి కొన్ని అప్పటికప్పుడు కూడా వస్తాయి. కనుక మనం ఇటువంటి ధర్మ కార్యాలు విస్తృతంగా చేయాలి. ఊరికే ఇంట్లో కూర్చొని వండుకోవడం కాదు. ఆ వండుకునే 3 గంటల టైం ఇక్కడ వచ్చి వినండి అమ్మా, విని తిని పొండి ఉండండి అని చెప్తున్నాం మేము. ఇంట్లో వండుకుంటే కనీసం 3 గంటలు పడుతుంది నలుగురికి. పడుతుందా? మరి తొందరగా వండేస్తారా మీరు మహిళామణులు? కాబట్టి మాకైతే 1.5 గంటల కనీసం పడుతుంది ఒక అన్నం పాపు వండుకోవడానికి. కాబట్టి ఆ సమయాన్ని ఇక్కడ సద్వినియోగం చేసుకొని ఆ తినేసి తినండి, వినేసి తినండి అని చెప్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. మరి ఈనాడు ఎదుటి వ్యక్తి మంచిని కోరేవాళ్ళు ఎవరు లేరమ్మా. చెడిపోతే పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అసూయా పనులు, జలసి విపరీతమైపోయింది సమాజంలో. ఏడవడం. మరి చాలా మంది అడుగుతుంటారు, స్వామీజీ మా మీద చాలా మంది కన్ను పడింది, మా మీద చాలామంది ఏడుస్తున్నారు స్వామి అని, మేమేమైనా చెయ్యాలా? మాకు ఏది అచ్చి రావడం లేదు అని అడుగుతూ ఉంటారు. అంటే వాడేడిస్తే వాడు ఏడవని, నువ్వేడితే ఏడవడం లేదు కదా, నీకెందుకు? వాడికి ఏడ్చే స్వాతంత్రం కూడా లేదా అసలు? వాడు ఏడవని, మనకు అదే ఇష్టం. మరి నువ్వు ఏడవకు, నువ్వు సంతోషంగా ఉండు. వాడు ఏడుస్తున్నాడు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అసలు? అదే అన్నమాట రోగం. వాడేదో బాధపడుతున్నాడు, మనసులో ఏదో పెట్టుకున్నాడు, కుళ్ళిపోతున్నాడు, నువ్వెందుకు అవన్నీ గమనిస్తున్నావు? పనికి మాలిన చెత్తంతా కూడా.
అది నువ్వు తలలో ఎందుకు నింపుకుంటున్నావు అంటే నెగిటివ్ మైండ్ అంటారు. కాబట్టి అట్లా ఎంతోమంది ఉంటారు, ఏడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు. మీరు అనుకుంటున్నారు మాకెవరు లేరు అనుకుంటున్నారు, మా వెనక కూడా ఏడ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉంటారు మంచి చెడు. రాముడు, సీత, హనుమంతుడు అందరికీ ఉన్నారు, శత్రువులు, మిత్రులు అందరూ ఉంటారు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా ఈ ధర్మ కార్యాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సదవకాశం దొరకదు. మీరు గంగా నదికి, కాశీకి, అక్కడ ప్రయాగరాజ్ వెళ్ళి మునుగు వస్తారా? వీలవుతుందా? సంసారం వదిలితే ఎవరో కొంతమంది పోతున్నారు. కానీ ఆ గంగ మీ ఇంటి ముందు పారినప్పుడు ఏం చేస్తారు? మునుగుతారా లేదా? అప్పుడన్నా తెలివి ఉంటే మునుగుతారు, లేకపోతే అది కూడా లేదు. అలాగా ఎక్కడో మనం పోయే అవసరం లేకుండా ఇక్కడ గంగా, జ్ఞాన గంగా అనేది ఇక్కడ ప్రవహిస్తుంది. అవకాశం దొరికినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ దొరకవు. కాబట్టి మీరు యజ్ఞము కోసం మీరు ఏది చేసినా అది బంధనం నుంచి బయటపడేస్తుంది. మీకోసం, మీ కుటుంబం కోసం ఏది చేసినా కూడా బంధనమే అని చెప్పారు. సుఖము దుఃఖము రెండు మిశ్రితమై ఉంటాయి అక్కడ. ఇప్పుడు సుఖం ఉండొచ్చు, తర్వాత దుఃఖం రావచ్చు. ఎప్పుడు ఏది వస్తుందో కూడా మీరు ఊహించలేదు. కానీ యజ్ఞము చేస్తే వచ్చే ఫలితం ఎప్పుడూ సుఖమే, ఎప్పుడూ లాభమే, ఎప్పుడూ పుణ్యమే, కానీ పాపం అనేది లేదు అని చెప్తారు. 100% మార్క్స్ అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం ఇటువంటి కార్యాన్ని ఎక్కువ మొత్తంలో చేసుకోవాలి, సహకరించాలి, తోడ్పడాలి. మనం ఇంతకంటే మించిన అవకాశం మరొకటి లేదు. ఓం శాంతి.